హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక వీడియో చూసానండి సోషల్ మీడియాలో. చాలా ఆసక్తికరంగా అనిపించింది. అంటే కేటీఆర్ గారు నవ్వుతూనే చెప్పారు కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటి, ఇంతకుముందు ఎలా ఉన్నాయన్నది ఆలోచిస్తే గమ్మత్తుగా అనిపిస్తుందండి. నేను యుఎస్కి వెళ్ళినప్పుడు చాలామంది కడప వాస్తవ్యుల్ని కలిశాను. అండ్ మా మధ్య చాలా సంభాషణలు కూడా జరిగాయి. ఈ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది, లేదు మనము రాష్ట్ర ప్రజలకి మన జిల్లా గురించి, మరి ముఖ్యంగా పులివెందుల గురించి చెప్పాలని నాకు అనిపించింది. కేటీఆర్ గారు సరదాగా చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత అసలు విషయం నేను చెప్తాను. ఒకసారి కేటీఆర్ గారు ఏమన్నారో వినండి. పాపం వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. చూసుకొని, సార్ మీరు సెల్లో ఎందుకు పంటారు, మీరు హాస్పిటల్ పండుకోండి అన్నాడు. సరే మీరు ఎక్కడ చెప్తే అక్కడ పండుకుంటే, జైల్లో ఉన్నాం, ఏం చేస్తాం, ఎక్కడంటే అక్కడ పడుకున్నాం. తెల్లారు లేపింది 6 గంటలకు. ఛాయ్ తాగుతారా అన్నారు. ఛాయ్ తాగుతుంటే ఓకే ఛాయ్ తాగినా. గడ్డం చేసుకుంటారా అన్నారు. ఏం పని పాడైతుంది జైల్లో, సరే మీ ఇష్టం, ఏం చేయమంటే అది చేస్తాను అని అక్కడ బయట తీసుకుపోయి కూర్చోబెట్టి చెట్టు కింద కూర్చోబెట్టి గడ్డం చేస్తుండు. ఒక ఆయన పిలిచిండు, ఒక సోదరుని పిలిచిండు, బార్బర్ను. ఆయన వచ్చిండు, గడ్డం చేస్తాను. ఇది ఎట్లాంటి పరిస్థితి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలైంది సరిగ్గా. కేసీఆర్ గారు నిరాదీక్ష కూర్చున్నారు. ఒక ఉద్విగ్నభరితమైన వాతావరణం, రాష్ట్రం అంతా ఉంది, తెలంగాణ కావాలని, తెలంగాణలో వద్దని ఇంకో చోట, అట్లాంటి పరిస్థితుల నేపథ్యం అది. ఆ గడ్డం గీస్తా ఉన్నాడు ఆయన. ఆ సోదరుడు గడ్డం గీస్తున్నాడు, ఏదో ఒకటి ముచ్చట పెట్టాలి కదా. గడ్డం గీస్తున్నప్పుడు ఏం ముచ్చట లేకుండా ఎట్లుంటది. సరే గడ్డం గీస్తుంటే ఏ ఊరు తమ్ముడు అన్నా. కరెక్ట్ కత్తి ఇక్కడ ఉంది. పులివెందుల సార్ అన్నాడు. ఇక ముచ్చట బంద్ ఆడి. ఏం మాట్లాడుతావు ఇంకా. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలు అయింది. మనం తెలంగాణలో వెళ్ళిపెట్టి మనమేమో ఆగమాగం చేస్తాన్నాం. ఆ సోదరుడు పులివెందుల ఏదో మర్డర్ కేసులు అరెస్ట్ అయ్యి జైలు ఉన్నాడు. కత్తి ఇక్కడ ఉంది, ఇంకేం మాట్లాడతాం. కేటీఆర్ గారు అలాగే కేసీఆర్ గారు చక్కగా మాట్లాడతారు. వారికి ఒక విషయాన్ని హృదయంగా చెప్పడం ఎలాగో బాగా తెలుసు. వారికి ఆ వాక్ చాతుర్యం ఉంది. ఖైదీ ఒక ఆయన గడ్డం గీస్తుంటే గొంతు దగ్గర కత్తినప్పుడు ఎక్కడంటే పులివెందుల అంటే ఇంకా నేను ఏం మాట్లాడుతున్నాను. ఒకప్పుడు అంటే ఇది మరి ముఖ్యంగా ఈ వీడియో చేయాలి నాకు ఎందుకు అనిపించిందంటే అండి, నేను యూకేలో కడప వాళ్ళని చాలామందిని కలిశాను, ఆత్మీయులను. అందరూ విద్యాధికులు, చదువుకున్న వాళ్ళు, బాగా కష్టపడి జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు, అండ్ ఇంటలెక్చువల్స్, చాలా చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు యుఎస్లో. వాళ్ళ అంటే బ్యాక్గ్రౌండ్ చూస్తే సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు. అందరూ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, ఒకరిద్దరు తప్పితే 99% రైతు కుటుంబం. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. సో అందరూ చదువుకొని విద్యావంతులై చాలా ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్నారు, చాలా చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. అండ్ లిస్టు చెప్తే చాంతాడంత ఉంటుంది. మా కడప వాళ్ళు అలాగే పులివెందుల వాళ్ళు. ఒకప్పుడు ఈ ఫ్యాక్షన్ ఉండిందండి. ఫ్యాక్షన్ ఇన్ ద సెన్స్, అక్కడ మాకు అదృష్టవశాత్తు చాలా జీవితంలో మా ఏరియా చేసుకున్న అదృష్టం, మా భౌగోళికంగా అలా ఏర్పడింది. చాలా చాలా అదృష్టం ఏంటంటే మాకు కుల ప్రాబ్లమ్స్ లేవండి. కులం వల్ల వచ్చిన దరిద్రాలు మాకు లేనే లేవు. కులగజ్జి, కుల జాడ్యం, కులపిచ్చి అన్నది లేనే లేదు. లైక్ డిఫరెంట్ కాస్ట్ వాళ్ళు ఉంటారు కానీ అది ఎప్పుడు అజెండానే కాదు, అసలు అజెండానే కాదు. ఎప్పుడు అంటే ఈ ఫ్యాక్షన్ ఎట్లా జరుగుతుందంటే కులాల్ని బేస్ చేసుకోను, డబ్బుల్ని బేస్ చేసుకోను, ఆస్తుల్ని బేస్ చేసుకోను, అంతస్తుల్ని బేస్ చేసుకోను ఉండదండి. ఈగోల మీద నడిచేటివి. పౌరుషం, బాగా పౌరుషం. నేను ఒక మాట అంటే నేను పడను అనే టైపు బాగా మా వాళ్ళకి. అది ఎందుకు వచ్చింది అనేది దానికి ఒక నిర్దిష్టమైన సమాధానం ఉండదు. ఇప్పుడు మా వర్గంలో ఉన్న ఎవరైనా కానీ కూలి పని చేసుకునేవాడు, ఆ పక్క వర్గంలో ఉన్న కూలి పని చేసుకునేవాడు, వాళ్ళిద్దరూ గొడవ పడినా కానీ అది ఎక్కడికి వెళ్తుందంటే చిలికి గాలి వానై పైన ఊర్లో ఉన్న అటుపక్క పార్టీ పెద్ద, ఇటుపక్క పార్టీ పెద్ద, వీళ్ళు బాంబులు వేసుకుంటారు, లేకపోతే రాళ్ళు వేసుకుంటారు, కొట్టుకుంటారు. ఇంకా కొట్టుకోవడం ఎట్లుంటుందంటే వాములు తగలబెట్టుకుంటారు, చీని చెట్లు ఉంటే నరుకుతారు, పంటల్ని నాశనం చేస్తారు, ఎక్కడికో వెళ్తారు, మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోయి ఇంకా మళ్ళీ అక్కడ ఇబ్బందులు పడతారు. సో ఇది అనాదిగా ఒక 30-40 సంవత్సరాల నుంచి అది జరుగుతూ వచ్చింది. అండ్ మనం హిస్టరీ చూసుకుంటే 80sలో తెలుగుదేశం వచ్చిన తర్వాత ఊర్లో 2 వర్గాలు అనేవి బలపడ్డము, గొడవలు పడ్డము, ఇవన్నీ జరిగినాయి. సో ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిందో అంతకుముందు కాంగ్రెస్ ఉన్నింది, ఒక స్వతంత్ర పార్టీనో లేకపోతే
మామూలుగా ఇంకా సిపిఐ సిపిఎం ఉండేది కానీ అంత ప్రభావం ఉండేది కాదు. ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిందో అప్పుడు సమఉజ్జిల్లాగా తయారయ్యారు. అండ్ మా జిల్లాలో ఫ్యాక్షన్ వల్ల కొందరు తెలుగుదేశానికి కొందరు కాంగ్రెస్కి వెళ్ళారు. అప్పుడు మా ఊరే ఒక ప్రమాణికంగా తీసుకుంటే అండి 1983-84 ఆ టైంలో ఒక అంటే సమాజంగా మనం చూస్తే పెద్ద యాక్టివిటీస్ ఏమి ఉండేవి కాదు. పల్లెల్లో వ్యవసాయం చేసుకునేవాళ్ళు, 2 పంటలు పండేటివి. జూన్లో ఒక పంట పెట్టేవాళ్ళు, సెప్టెంబర్ అక్టోబర్లో ఒక పంట పెట్టేవాళ్ళు, జనవరికి ఫిబ్రవరికి పంట వస్తుంది. ఇంకా మళ్ళీ జూన్ వరకు పెద్ద పని ఉండదు. అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళు పొద్దున్నే ఒక రోజు ఎకరం దున్నేవాళ్ళు. ఎద్దులు ఉంటాయి కదా, ఎద్దులు ఒక ఎకరం కంటే ఎక్కువ రోజు వ్యవసాయం చేయలేము. కానీ మిగతా టైం అంతా ఖాళీగా ఉండేది. ఇంకా అప్పుడు ఈ రాజకీయ నాయకులు ఏం చేశారంటే, ఫ్యాక్షన్ ఉంటే ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళు, ఒక పక్క తెలుగుదేశం వాళ్ళు వచ్చేసి వీళ్ళని ఫ్యాక్షన్ లీడర్లు చేసేసినారు. అక్కడి నుంచి ఏదైనా మనుషులు పంపించడం, లేకపోతే ఇంకా జీప్ వచ్చిందా కార్ వచ్చిందంటే పొలిటీషియన్దే. ఇంకా బస్సులు కూడా ఉండేటివి కాదు, ఎడ్ల బండుల్లో వెళ్ళేవాళ్ళు. సో అప్పుడు ఈ 80s దశకం నుంచి ఫ్యాక్షన్ ఇంకా విపరీతంగా అయిపోయింది. అంటే ఫ్యాక్షన్కి రాజకీయ రంగు పులవడం స్టార్ట్ చేశారు అప్పుడు మా జిల్లాలో. ఇంకా నువ్వు గొడవ పడితే ఆ లీడర్ దగ్గరికి వెళ్ళడం, ఈ ఒక్కడు గొడవ పడితే ఈ లీడర్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు కొన్ని బాంబులు కూడా పంపించేవాళ్ళు. ఆ బాంబులు వేసుకోవడం, మళ్ళీ జైలుకి వెళ్ళడం, లేకపోతే ఆ లీడర్ దగ్గరికి వెళ్ళడం, ఇట్లా విపరీతంగా ఫ్యాక్షను అయింది. అందుకే ఈ సినిమాలలో చూస్తే కొంచెం నాకు కోపం కూడా, ఈ పరుచూరు బ్రదర్స్ చూస్తే విపరీతం కోపం వస్తుంది. లేనిది కూడా ఏందో ఇంకా తొడగొట్టుకోవడాలు, రారా చంపుకుందన్నారు. అంతకంటే మా జిల్లాలో అంటే చరిత్ర చాలా గొప్పది. కవులు, కళాకారులు, మేధావులు, డాక్టర్లు, అద్భుతమైన వాళ్ళు మా జిల్లాలో ఉన్నారు. ఒకానొక టైంలో మీరు ఆశ్చర్యపోతారండి ఇప్పుడు లిస్ట్ చెప్తే. రాజశేఖర రెడ్డి గారు డాక్టర్, మైసూరారెడ్డి గారు డాక్టర్, రవీంద్రారెడ్డి గారు డాక్టర్, ఎంవి రమణారెడ్డి గారు డాక్టర్, అలాగే శివరామకృష్ణయ్య బద్వెల్లో డాక్టర్. అండ్ కడపలో కందుల వాళ్ళు చూస్తే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు రన్ చేస్తున్నారు. అండ్ మా రామసుబ్బారెడ్డి ఆయన ఇంజనీర్, లేటెస్ట్గా మా సుధీరు డాక్టర్. సో ఇలా చూస్తే మా జిల్లాలో విద్యావంతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఆ ఫ్యాక్షన్ అనేది అలా కంటిన్యూ అయింది. కంటిన్యూ అవ్వడం, గొడవలు పడడం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. కమింగ్ టు 2005, ఇప్పుడు నేనే 2005లో ఇంకా ఇండియా నుంచి యూకేకి వెళ్ళిపోయాను. అంటే అప్పుడు ఏమైందంటే అది ట్రాన్సిషన్ పీరియడ్. 90s, ఎర్లీ 90s నుంచి ఆ వ్యవసాయం చేసుకుండే వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చదివించాలి, మాకు ఇంకా ఈ ఫ్యాక్షన్లని కానీ ఈ వ్యవసాయంలో కష్టపడింది చాలు, ఇప్పుడు రిఫార్మ్స్ వస్తున్నాయి, పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి, చదివిద్దాం, హాస్టల్లో పెడదాం, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, ఇట్లా ఎక్కడ కావాలంటే కర్నూలు హాస్టల్లో ఉంచి చదివించడం స్టార్ట్ చేశారు. పాపం తల్లిదండ్రులు చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ ఫ్యాక్షన్ వల్ల కాదు, ఇప్పుడు సడన్గా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు, ఇప్పుడు మా నాన్నకు వాళ్ళ నాన్న చదువు కోసం లక్షలు ఖర్చు పెట్టలే, మా నాన్న నాకు చదువు చెప్పించడానికి ఖర్చు పెట్టాడు. అలాగే ఇద్దరు నాకు అన్నలు ఉన్నారు. సో ఇదేమైందంటే వాళ్ళకి బర్డెన్ అయింది. ఒక రైతుకి పిల్లల కోసం హాస్టల్స్ కోసం ఫీజు పెట్టడం, అది వాళ్ళ బడ్జెట్లో ఇంతకుముందు లేదు, అదైంది. సో కొంచెంగా ఏమైందంటే ఇంకా ఫ్యాక్షన్ వద్దురా నాయన, మా పిల్లలు చదివించుకుంటే చాలు, ఈ ఫ్యాక్షన్ల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఊళ్ళు నాశనం అవుతున్నాయి అని చెప్పేసి పిల్లలకి చదువులు చెప్పడం స్టార్ట్ చేసి వాళ్ళు చదువుకొని విద్యావంతులయ్యారు. ఇప్పుడు మా నెక్స్ట్ తరం కూడా వస్తున్నారు. ఇంకా ఆ విద్య అనేది ఇంతకుముందు నుంచి కూడా మా కడపలో బాగా విద్యావంతులు ఉన్నారు. బట్ ఇప్పుడు గ్రామానికి ఊరికి జరిగింది. థ్యాంక్స్ టు రాజశేఖర రెడ్డి గారి ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఇనిషియేషన్స్ కానీ, ఆఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు కూడా హెల్ప్ చేసినట్టు, నేనేమి ఇది రాజకీయం చేయట్లేదు. సో వీటి వల్ల ఏమైందంటే మా వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఇప్పుడు బాగా తెలివి కూడా మీరు. ఇప్పుడు ఒరే నాయన నువ్వు పోయి ఫ్యాక్షన్ చేయాలంటే చేసేవాడు కూడా లేడు. ఆఫ్కోర్స్ ఒకరిద్దరు ఉండొచ్చు, కానీ ఏం నాకేంటి లాభం అనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ ఇట్. అండ్ ఇప్పుడు చూడండి, మామూలుగా ఎలక్షన్ జరిగితే ఎక్కడైనా అవి జరుగుతాయి, కానీ చిన్న చెదురుమదురు సంఘటనలు కూడా మా కడప జిల్లాలో జరగవు. ఇంకా మళ్ళీ ఏదో కడపలో ఒక చోట ఏదో పేరు మార్చాలంటే అక్కడ ఏదో గొడవ జరిగింది తప్పితే, అవన్నీ కూడా ఇప్పుడు మతం పేరుతో రుద్దుతున్నారు. ఇంకా కులం అయిపోయింది, మాకు లేదు, ఇంకా మతం పేరుతో. సో ఏదో ఒకటి తీసుకురావాలని చూస్తున్నారు. కానీ కడప ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ కూడా విదేశాల్లో ఉన్నారు, లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఉన్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ గ్రామాలకు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళ గ్రామంలో సామరస్యంగా అందరూ ఉండాలి, శాంతియుతంగా ఉండాలని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇప్పుడు చాలా తగ్గిందండి, ఫ్యాక్షన్ అనేది తగ్గింది. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువయ్యారు. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో ఫారిన్లో ఉన్న వాళ్ళు, పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, సిటీస్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. సో వాళ్ళు పాజిటివిటీని బాగా గ్రామాల్లో తెలియజేస్తున్నారు. అందుకని ఇంకా ఫ్యాక్షన్ కోసం గొడవ పడడం అనేది చాలా లేదు, అసలు తక్కువ. ఎందుకు ఒక రాజకీయ నాయకుడు రారా నాయన సభకు పోదామంటే, నేను బయట పని చేసుకుంటే నాకు 500,000 రూపాయలు వస్తుంది, నీ దగ్గరకు వస్తే నాకేమొస్తుందనే మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి. సో వాడు రాజకీయ సభలకు రావాలంటే కూడా వాడికి 500,000 రూపాయలు డబ్బు ఇవ్వాల్సిందే. అలా సిచ్యువేషన్ తయారైంది.
లేకపోతే ఎవరు పోరు. ఫ్యాక్షను కోర్స్ గొడవలు పెట్టుకోవాలి, గొడవ పడాలంటే మా వాళ్ళు ఎప్పుడు కూడా వెనకడుగు వేరండి. చాలా ధైర్యవంతులు. అండ్ మళ్ళా చెప్తున్నాను కదా, తరతరాలుగా వచ్చింది అది ఉంది. బట్ దానికంటే కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఈ సిస్టమ్ పైన ఎక్కువ కడప వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. నాకు తెలిసి ఏ డిస్ట్రిక్ట్ కూడా తీసిపోరండి కడప వాళ్ళు. ఐ మీన్ ఎడ్యుకేషన్ పర్సంటేజ్లో కానీ, లేకపోతే విద్యావంతులు, ఇంటలెక్చువల్స్ వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. నా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈ సినిమాల్లో చూసి మనం ఏదో ఇదేదో అనుకోద్దురా నాయన, తొడగొడతాము, కడప బాంబులు, పౌరుషము, రా చూసుకుందాం, నీ పెతాపం నా పెతాపం, ఏం పెతాపాలు ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. చదువుకొని విద్యావంతులు కాండి, మీ అమ్మ మీ నాయనను బాగా చూసుకోండి. మీ కుటుంబాలు బాగుంటే 10 మంది కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అది ఆల్మోస్ట్ జరిగింది. మా జిల్లా చాలా బాగుంది, సస్యశ్యామలంగా ఉంది. గాలేరు నగరి సుజల స్రవంతి వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. మళ్ళీ చెప్తున్నాను కదండి, రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన రిఫార్మ్స్ పుణ్యమా అని మా జిల్లా రూపురేఖలే మారిపోయినాయి. ఇప్పుడు కేటీఆర్ గారికి అదే చెప్తున్నా, ఏం పులివెందులు కనపడితే ఛాయ్ తాగండి, కావాల్సింటే మీ హైదరాబాద్ బిర్యానీ పెట్టండి, మా ఊరికి వస్తే మేము పులగము సంగటి పెడతాం. ఏడ ఫ్యాక్షన్ లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వీఆర్ ఆల్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ టు ద సొసైటీ, టు ద విలేజెస్ అండ్ టు ద పబ్లిక్. ఐఎమ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే, నేను కడప నుంచి వచ్చినాను, నేను విద్యావంతుని. నాలాగా లక్షల మంది విద్యావంతులు ఉన్నారు. ఆల్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ నైస్ పీపుల్ అండి. మా ఊర్లోకి పోతే ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. ఫస్ట్ ఎవరైనా ఏ ఊరికైనా పోండి, మీరు కడపలో కాళ్ళు కడుక్కునైనా కాఫీ తాగరా, లేకపోతే అన్నం తిందరా అంటారు. నువ్వు ఏ కులము, నువ్వు ఏ మతము, నువ్వు ఏ ఊరోనివి, నీ స్టేటస్ ఏంది ఏం చూడు, ఫస్ట్ పలకరింపు అట్టు ఉంటుంది. మా వాళ్ళు గోల్డ్, మా కడపోళ్ళు చాలా గోల్డ్.